Right. Basically, now we are working with Oracle database, guys. During the installation of Oracle software, by default, it takes the username as system. Just you can give anything as a password, but I am giving better to give the password as admin. It's easily rememberable. Okay, మీ ఇష్టం అండి. You can give any password. మీరు ఏ పాస్వర్డ్ అని ఇవ్వచ్చు. ఓకే, తప్పేం లేదు. బట్ ఏ పాస్వర్డ్ ఇచ్చినా గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని రోజులకు మర్చిపోతా ఉంటారు అన్నట్టు. ఇదే అడ్మిన్ అని ఇచ్చారనుకోండి, ఇంకెప్పుడు గుర్తుంటుందని ఆలోచన అంతే. మైఎస్క్యూఎల్కి రూట్ ఎలా ఇచ్చారో ఆర్కిల్కి అడ్మిన్ వేయండి. సార్ ఆర్కిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది సార్? మీకు ఇక్కడ ఒక పాత్లో ఆర్కిల్ అని కొట్టండి. మీకు ఆర్కిల్లో వెన్ వి ఇన్స్టాల్ ఆర్కిల్ సాఫ్ట్వేర్, when you install Oracle software, you will get one product is just here run SQL command line. What is the command? Simple and MySQL command line ఎలా ఉందో we to execute the data to work with the database. Similarly, Oracle తో వర్క్ చేయడానికి ఏంటి చెప్పండి? కమాండ్ ప్లీజ్ రన్ SQL command line. ఓకే ఓకే గైస్, డన్. Yes, sir. ఇక్కడికి డన్, అందరు డన్. Yes, sir. ఇక్కడ ఏమని రాయాలి సార్? మీరు MySQL లో పాస్వర్డ్ రూట్ అని డైరెక్ట్ ఇస్తారు కదా, బట్ ఇక్కడ అలా కాదండి. వీ నీడ్ టు యూజ్ ఎ వర్డ్ కాల్డ్ as కనెక్ట్. ఏమని వాడాలి? కనెక్ట్. Connect system. Okay, forward slash system is the user, forward slash the password is I've given as admin, guys. Okay, the password will expire in within 7 days. No problem. Connected. Right. Okay. Now, sir, there will be databases, right? But here instead of databases, here also there will be database. అక్కడ మనకు MySQL ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి చెప్పండి అండి. ఇక్కడ రూట్ Home. అని ఇస్తాం. రూట్ అని ఇచ్చాక షో డేటాబేసెస్ అంటే అన్ని డేటాబేసెస్ డిస్ప్లే అవుతాయి కదా. ఓకే, Yes, sir. బట్ ఇక్కడ మనమే డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలండి. ఏమి డేటాబేసెస్ ఉండవు. మనమే ఓన్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేయడానికి ఏం రాయాలంటే ఇక్కడ హోమ్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేసామో మనం ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ యూజర్. ఇక్కడ ఎవ్రీ డేటాబేస్ ని యూజర్ అంటారండి. ఆర్కిల్ ఏమనాలి? ఎవ్రీ డేటాబేస్ యాక్ట్స్ లైక్ చెప్పాలి యూజర్. చెప్పండి, డేటాబేస్ నేమ్ ఏమి ఇద్దాం చెప్పండి. క్రియేట్ యూజర్. User. అదే యూజర్ నేమ్ ఏమి ఇద్దాం? ఇయర్ ఎవ్రీ యూజర్ యాక్ట్ లైక్ వన్ డేటాబేస్. ఏమని ఇద్దామమ్మా? యూజర్ నేమ్ హోమ్ అని TJX అయ్యానా? Java. హోమ్ Home అని is fine. ఇవ్వనా? క్రియేట్ యూజర్ హోమ్. ఓకే, లేకపోతే హోమ్ ఉన్నట్టుంది. ఎస్ఎస్సి మై కంపెనీ నేమ్ ఏం గివి ఎస్ఎస్ఎన్సి ఐడెంటిఫైడ్ బై ఎస్ఎస్ఎన్సి. ఓకే, క్రియేట్ యూజర్ ఎస్ఎస్ఎన్సి. ఓకే, ఐడెంటిఫైడ్ బై. సరే ఇది ఏంటి సార్? ఇది ఏమీ లేదు. డోంట్ బి పానిక్ గైస్, బీ కూల్ గైస్. ఇయర్ ఎస్ఎస్ఎన్సి ఇస్ ద యూజర్ నేమ్, ఇయర్ ఎస్ఎస్ఎన్సి ఇస్ ద పాస్వర్డ్. అంటే ఇన్ ద ఆర్కిల్ డేటాబేస్ the admin user is system, guys. Okay, after system and the password is admin, guys. Admin username and password. And if you want to create our own database, we need to connect to చెప్పాలండి. ఎవరు కనెక్ట్ కావాలి? కనెక్ట్ టు సిస్టమ్ అడ్మిన్. దెన్ సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటమ్మా? Create క్రియేట్ user. యూజర్. ఓకే, ఎవ్రీ యూజర్ యాక్ట్స్ లైక్ వన్. చెప్పాలండి డేటాబేస్. మరి యూజర్ క్రియేట్ చేస్తే సరిపోదండి, అతనికి పర్మిషన్ కూడా కావాలి. అంటే డేటాబేస్ ఆపరేషన్ చేయడానికి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, గ్రాంట్
ఏంటి చెప్పండి. పర్మిషన్స్. ఫోర్త్, యూస్ database or user. Clear? Let's try to do these four operations, guys, step by step. Of course, I'll share all these things, guys. Don't worry. ఫస్ట్ కనెక్టింగ్ అయిపోయింది. యూజర్ క్రియేషన్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చెప్పండి. థర్డ్ స్టెప్ ఏంటంటే, Granting permissions. సార్ హౌ కెన్ వి గ్రాంట్ పర్మిషన్? యూ వోంట్ బిలీవ్ గైస్. వెరీ సార్, యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ ఉండాలా? ఇలాంటి సిల్లీ డౌట్స్ పెట్టుకోకండి అండి. యూజర్ నేమ్ మీ ఇష్టం, పాస్వర్డ్ వేరే కావాలంటే వేరే. నాకు ఈజీగా గుర్తుండడానికి ఇక్కడ ఏది ఇచ్చాను, ఇక్కడ కూడా అదే ఇచ్చాను. ఓకేనా అండి? రైట్. గ్రాంట్ డిబిఏ ఏం చెప్పండి అండి? గ్రాంట్ డిబిఏ టు. DBA means database administration 2. What is our username? SSNC. SSNC. Granted, right? After granting, now you can do in MySQL we write use SSNC, right? Because SSNC is a database. But in Oracle, forget about use, guys. Don't use the keyword use. Here we need to use in Japan. Connect SSNC. Connect SSNC username. Password is SSNC. Connected or not? There you write show tables, right? In MySQL. But here we need to write select star from tab to see the tables present in the SSNC. Any tables are there in the SSNC, guys, please? No, Any tables are there, guys? Please let me know, guys, everyone. Is there any tables? No, sir. This is how we are going to work with user creation and okay, okay, user creation and I'll share all these things later, guys, for you. Okay, save. Okay, right. This is a user created the system. Okay. Okay. Now you got an idea how to create the user. Is it clear still now, please, guys? Let me know, guys, please. Yes, sir. Yeah, it's clear. Now, సేమ్ ఉందా MySQL కి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? సేమ్, బట్ కొన్ని వర్డ్స్ మారుతున్నాయి. అక్కడ యూజ్ అనే వర్డ్ వాడుతున్నాం, ఇక్కడ ఏంటి కనెక్ట్. అక్కడ డేటాబేస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా పర్మిషన్స్ వచ్చేస్తాయి, రికార్డ్ ఇన్సర్ట్ చేయడం, టేబుల్ క్రియేట్ చేయడం అన్నిటికీ. బట్ ఇక్కడ పర్మిషన్ గ్రాంట్ చేయకపోతే అది కూడా అడ్మిన్ యూజర్ గ్రాంట్ చేయాలండి. ప్రజెంట్ ఏ యూజర్ లో కనెక్ట్ అయి ఉన్నాను చూడండి, ఏ యూజర్ లో కనెక్ట్ system. అయి ఉన్నాను. Sure. అతను యూజర్ కనెక్ట్ అయ్యి మన ఓన్ యూజర్ క్రియేట్ చేసుకోవాలి, అతనే పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడు మన యూజర్ కనెక్ట్ కావచ్చు. ఓకేనా? Yes, sir. Okay, sir. ఈ స్టెప్స్ చూడండి. ఓకే, సిస్టమ్ అడ్మిన్ కనెక్ట్ చేశాకనే ఇవన్నీ వర్క్ చేసుకోవాలి. క్లియర్? Clear, sir. Right. Clear, sir. Now, sir, same. Sir, how can we create a table in the my Oracle database, sir? Very simple, sir. Very simple. Okay, very simple. You can create like this. Same. Create the same table name student. లేదు సార్ నేను ఎంప్లాయ్ మీద వర్క్ చేస్తా, ఏముంది ఎంప్లాయ్ నెంబర్, ఓకే, ఇంటీజర్, ఓకే, ఎంప్లాయ్ నేమ్, okay, then I'm writing as varchar 2 of 20. Here varchar also supports, guys. You can your wish, guys. Then uh, salary some float. Sir, if you want to have a primary key for employee number, you can write here as independent. After data type, you can write Primary. as primary key. Okay, the table will be created. MySQL కి ఎక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, సేమ్ ఉందా అండి? Same, sir. describe
employee. You are going to see the things related to int says number data type. Background it takes 38 digits. Okay, clear or not, guys? Everyone, please. Clear. Clear, sir. So, shall we insert the record using Oracle in the Oracle environment itself, or shall we write a program to insert a record from JDBC Java, guys? Please. జావా నుండి చేద్దామా ఇక్కడ చేద్దామా ఇన్సర్ట్ అనేది అంటున్నా. Java. ఇక్కడ ఇన్సర్ట్ చేయనా? సేమ్ అమ్మా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఓకే, ఎంప్లాయీ నెంబర్ సమ్ 101, ఎంప్లాయీ నేమ్ some Abhi, some salary 10,000 50 paise. ఓహో, మన టేబుల్ నేమ్ ఏంటమ్మా? స్టూడెంట్ కాదేంటి? one row created, right? You can see here, select star from EMPLY. Commit means it save all the changes, guys. This record will be inserted. Clear or not? Clear, sir. Clear. Right. Shall we do how to work with how to connect this Oracle database from Java application to Dama? Yes, sir. Right. Shall we do in Eclipse, guys, please, if you are comfortable? Yes, sir. Right. Open Eclipse, guys. Yeah. Let's try to do from the scratch, guys. Let's try to do from the scratch. Okay, so that you may understand what things are going internally. Okay, clear? Yes, sir. Clear, sir. Let's try to go for uh, new class. Shall I write Arakan? Okay, Yes, sir. Arakan means what, guys, please? Oracle connection. That's it. Oracle connection. That means I want to connect to Oracle. You won't believe, guys. Similar type of statements. What is the first statement, guys? Import statements. Then what is the second statement? Loading the Driver. డ్రైవర్. ఒకవేళ సార్ మీకు కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటే ఐ విల్ డూ వన్ థింగ్. డ్రైవర్ ఇయర్ కామ్ డాట్, మీకు ఐడియా కోసం అంతే, కామ్ డాట్ ఆర్కిల్ డాట్ జేడిబిసి డాట్ డ్రైవర్ డాట్ ఆర్కిల్ డ్రైవర్. విచ్ డ్రైవర్? Oracle driver. సారీ సార్, కామ్ ఉండదండి, సారీ. ఆర్కిల్ డాట్ జేడిబిసి డాట్ డ్రైవర్ డాట్ ఆర్కిల్ డ్రైవర్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద డ్రైవర్ నేమ్? Oracle is the package, and the sub package name is JDBC, and the sub package name is driver. In that, there is a class called as Oracle driver. Oracle driver is the class, guys. O capital and D capital. Right. Clear? Now, Clear, sir, sir. what can we write here? Instead of MySQL, we can write JDBC colon Oracle colon thin and రాయాలండి. thin colon at the rate localhost colon. సార్ మరి ఇక్కడ ఏంటి సార్ పోర్ట్ నెంబర్? MySQL లో కనెక్ట్ కావడానికి 3306 అండి, బట్ ఇక్కడ 1521 అండి. ఎంత? 1521. 152. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏమి ఉండదండి. ఈచ్ 1521 కోలన్ మన వర్షన్ అండి. మనం ఆర్కిల్ యూజ్ చేసే వర్షన్ ఆర్కిల్ 10G ఎక్స్ప్రెస్ ఎడిషన్ అండి. ఇది ఆర్కిల్ 10G ఎక్స్ప్రెస్ ఎడిషన్. మనం యూజ్ చేసే ఈ వర్షన్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అంటారు దీన్ని. ఓకే, క్లియర్? రైట్. XE మీన్స్ ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఓకే, యూజర్ నేమ్ చెప్పండి, మీరే చెప్పండి. యూజర్ నేమ్ ఏంటి? System. పాస్వర్డ్. దీక్షిత్ క్లియర్? దీక్షిత్ క్లియర్? Clear, sir. అంటే అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు MySQL కి డ్రైవర్ నేమ్ అది ఇచ్చారు కాబట్టి అది రాసాం. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేటెడ్ టు ఆర్కిల్ ఇది ఇచ్చారు డ్రైవర్ కాబట్టి
ఈ డ్రైవర్ నేమ్ అర్థమవుతుందా? మనము డ్రైవర్ ఆర్కిల్ ఇప్పుడు మైస్కల్ డేటాబేస్ ఎవరితో కనెక్ట్ అవుతున్నాం చెప్పండి అండి. సారీ, జావా అప్లికేషన్ ఎవరితో కనెక్ట్ అవుతుంది? ఏ డేటాబేస్ తో కనెక్ట్ అవుతుంది? ఆర్కిల్. ఆర్కిల్ తో కనెక్ట్ అయినప్పుడు ఆర్కిల్ డ్రైవర్ వాడాలా, మైస్కల్ డ్రైవర్ వాడతామా అండి? ఆర్కిల్ డ్రైవర్ వాడాలంటే ఆర్కిల్ డ్రైవర్ మైస్కల్ లానే ఉండాలని ఉన్న రూల్ ఉందా? లేదు కదా, వాళ్ళ ఓన్ ఉంటుంది కదా. అదే ఇక్కడ ఆర్కిల్ డాట్ జేడీబీసీ డాట్ డ్రైవర్ డాట్. ఓకే, హోప్ విల్ యూ రిమెంబర్ దిస్ 2 పాయింట్స్ గైస్. ఓకే, ఇంకేదైతే పెద్ద ప్రాబ్లం లేదు. యూజర్ నేమ్ మనమే ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా. ఏమని క్రియేట్ చేసాము? ఓకే, షో యూజర్. వాట్ ఈస్ అవర్ యూజర్ నేమ్ గైస్? చూడండి, assistants. ఎవ్రీ యూజర్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డేటాబేస్ లో ఎవ్రీ యూజర్ యాక్ట్స్ లైక్ వన్ డేటాబేస్ గైస్. ప్రతి యూజర్ కి సపరేట్ పాస్వర్డ్ ఉంటుంది. బట్ మైస్క్యూఎల్ ఏం చెప్పండి అండి, అన్ని డేటాబేసెస్ కి పాస్వర్డ్ ఏంటండి? రూట్. ఓమ్ కి రూటే పాస్వర్డ్, మైస్క్యూఎల్ కి రూటే, ఎస్ఎస్సి కి రూటే. బట్ ఇన్ ఆర్కిల్ ఎవ్రీ డేటాబేస్ విల్ హ్యావ్ ఎ సపరేట్ డేటాబేస్ నేమ్. క్లియర్? Clear. Clear, sir. Right. Now there ends the matter, guys. Here, please write throws exception. Now, please, guys, class dot for name. What I need to write? What is our driver name, guys? Driver. Driver man. Because we have given the variable name as driver. Now, to get the connection, what I need to write? Connection con is equals to Driver manager dot get connection of URL, URL comma, is user. URL. Right. Username, password. Right. Here we need to provide 3 strings, guys. One string is URL, second string is username, third string is password. We got the why it is getting error, sir? Because we are not imported, guys. Okay, import this. Import the statements, loading the driver, getting the connection. If everything is okay, we are going to get as yes, guys, please. Connected to Oracle. Connected to Oracle. Is it clear or not? Shall we try to execute this program, guys? If you are comfortable, guys. Yes, please. Run as Java application. But it will give an error. ఒకసారి ఎర్రర్ చదవండి. కంపైలేషన్ లో ఏమి ఎర్రర్ రావట్లేదు చూడండి. ఎప్పుడు ఎర్రర్ వస్తుంది చెప్పండి అండి. What is the error we are getting? Please read it. Java dot lang Class dot not exception. class not found exception. Which class is unable to found? Arkill dot jdbc dot driver dot Arkill Oracle driver is driver. not able to find. Clear or not, guys, please? Clear, sir. మరి ఈ డ్రైవర్ ఏం చేయాలి మీరే చెప్పాలి నాకు. వాట్ షుడ్ వి డూ ఇఫ్ దిస్ డ్రైవర్ ఇస్ నాట్ అవైలబుల్? వాట్ షుడ్ వి డూ, గైస్, ప్లీజ్? Build a path. బిల్డ్ క్లాస్ పాత్. పాత్ సెట్ ఎక్సలెంట్ చేయాలి. ఆన్సర్. వీ నీడ్ టు బిల్డ్ ద పాత్. నోట్ ప్యాడ్ అయితే క్లాస్ పాత్ సెట్ చేయాలి. ఇది ఎక్లిప్స్ కాబట్టి ఏం చేయాలి? Build path. బిల్డ్ పాత్. వెరీ గుడ్. మరి మన ఆర్కిల్ డ్రైవర్ ఎక్కడ తీసుకొని పెట్టుకున్నాం మనం? డి డ్రైవ్ లో. వేర్ ఇస్ అవర్ ఆర్కిల్ డ్రైవర్? వి కాపీడ్ ఇన్ డి డ్రైవ్. జార్స్ Stars. ఓజేడిబిసి 6 ఉందా లేదా అండి ఆర్కిల్ డ్రైవర్? Yes, sir. Yes. Yes. ఒకసారి ఎక్లిప్స్ లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మైస్క్యూఎల్ ఉంది కానీ ఓజేడిబిసి 6 ఉందా అండి ఇక్కడ? No, sir. Well, let's go for what should we do, guys? Build path. Select on Build the right path. click on the project. Select the project, right click on it. Then go for Click on build build path. path. Click on Wait, configure అమ్మ, build path. కీర్తన, wait తల్లి. ఎవరైనా మిస్ అయితే నేర్చుకుంటారు. బిల్డ్ పాత్. Yes, దెన్ sir. క్లిక్ ఆన్ ఏంటమ్మా? కాన్ఫిగర్ బిల్డ్ పాత్. దెన్ సెలెక్ట్ ఆన్ క్లాస్ పాత్. ఆఫ్టర్ సెలెక్టింగ్ ఆన్ క్లాస్ పాత్, click on. I repeat again. Select on the class path. Click on add external jar file. Select our jar file, my computer, D drive, jars. Select OJDBC6. Click on open. Please go for apply. You can see here. Then go for apply and close, guys. Don't directly click on apply and close.
Now the jar file is added or not, guys? Just see here, guys. Added or not? Yes, sir. Yes, Click sir. on apply and close. It will take some time, guys, to load all these things. Don't be hurrying, guys. Don't be hurry. జస్ట్ చెక్ ఓవర్ ఇయర్. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన ఆర్కిల్ డాట్ జేడీబీసీ డాట్ డ్రైవర్ ఉందా లేదా? ఇక్కడ చూడండి అండి. వాట్ ఈస్ అవర్ ప్యాకేజ్ నేమ్ Yes, చెప్పండి. sir. ఒక చూసి చెప్పండి అబ్బా. ఆర్కిల్ జేడీబీసీ DDBC డాట్ డ్రైవర్. driver. దీంట్లో ఆర్కిల్ డ్రైవర్ ఉంటుంది చూడండి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ రైట్ రైట్ గైస్ ప్లీజ్. ఉందా లేదా? Yes, Yes, sir. sir. ఇప్పుడు మనం ఇది ఇచ్చిన పాతే కదా, ఏమైనా మనం గుర్తుంటే ఓకే, ఓకే గుర్తు లేకపోతే ఇది చూసుకోండి ఇట్లా. ఓకేనా అమ్మా? ఓకేనా? నా Yes, sir. షెల్ వి గో ఫర్ ఎగ్జిక్యూషన్ నౌ ప్లీజ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. రన్ యాజ్ connected to Oracle, right? Connected to Oracle, right, guys? This is all about. This is how we are connected to the database, guys. After connecting to the database, if you want to go for inserting another record, inserting a record into the employee table, click on the package, go for a new class. I'm giving as create employee record, create ARA Oracle. Otherwise, I'm writing ARA create employee, create employee. Okay, create employee. Just click on finish, guys. Here, you please try to write. Okay, right now you here up to now this is quite similar, sir. This is driver loading. This is getting the connection. Now let's go for creation of statement, guys. I'm writing as string query is equals to what is our table name, guys? Insert into emply employee values employee number 101. Already 101 unda. Already 101 ఉంది కదా. Let's go for ఏంటమ్మా, because it is a primary key, guys. 102 comma name. Okay, some anu. Okay, some salary, some 20,000. Okay, 20,000. This is the end of the query. Now please create the statement object, guys. How can we create the statement object? Statement చెప్పండి అమ్మా కీర్తన. Statement st is equal to con dot Dot create connect create con dot statement. create statement. Next statement. Right. Then the statement should be imported, guys. Please import this. After that, results. Okay. After that, we should go for execution and capturing the result. st dot execute Update. update of q of q. Then please display message as sysout of n plus records Affected. inserted. Records inserted. Right. At last, st dot close. Con dot close. Dot close. Why you are getting error, guys? Here we did not write n, guys. Okay. Right. This is quite similar code. Is it clear, guys? Please. Any changes from MySQL to database are looking quite similar. There is only change in the driver URL. Only URL. there is a change in the strings, guys. The string names are changed, but all this code are looking quite similar. Okay. Just this we are connecting in type 4 driver, guys. ఎవరైనా అడిగారు అనుకోండి, in which type we are connecting? This is which type, guys? Type 4 driver. This is we also call it as thin driver, guys. దీని ఏమనాలి? MySQL అయినా Oracle అయినా, if we connect in type 4 driver, we call it as thin driver because Java application is directly connected with database without any, please, guys, intermediate layers. Okay.
Java is connecting with database directly using driver, guys. Is there any middle layer? No, మాట్లాడండి sir. అమ్మా. మిడిల్ No. లేయర్ No, లేకపోతే sir. ఏమనాలి దాన్ని? ప్యూర్ జావా డ్రైవర్ అనొచ్చు. ఇంకేమనొచ్చండి ఇంకా ఆల్టర్నేట్ నేమ్ Driver. థిన్ డ్రైవర్. అందుకని ఇక్కడ నేమ్ థిన్ అని ఇచ్చారు చూడండి, థిన్. మనం MySQL ఇవ్వలేదని అడగకండి అండి. ఈ ఆర్కిల్ వాళ్ళు ఇలా పెట్టారు, ఓకేనా? థిన్ డ్రైవర్ కాబట్టి థిన్ అని తెలియాలని పెట్టారు. MySQL వాళ్ళు అలా పెట్టలేదు, ఓకేనా? రైట్. ఓకే, లెట్స్ వితౌట్ డిలే లెట్స్ గో ఫర్ ఎగ్జిక్యూషన్, గైస్. రన్ యాజ్ జావా అప్లికేషన్. One record inserted. If you want to check it, go for Oracle database, guys. You please check it and select star from. Sir, employee. అదే స్టూడెంట్ మీద వర్క్ చేసి స్టూడెంట్ న్యూ రికార్డ్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్, గైస్ ప్లీజ్. Yes, sir. ఇలా ఇన్సర్ట్ డిలీట్. ఇంతకుముందు మీరు దీక్షిత్ ఒక 5 minutes టైం ఇస్తే, ఇంతకుముందు మీరు అడిగారు కదా, ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ చేసేద్దామా మరి ఆర్కిల్లో? Okay, మీరు sir. చేస్తారా అసైన్మెంట్? Shall you go for multiple operations or will you do, guys, please? If you want to do this, if you want to do all these card operations in one program, for insert method, we need to go for driver and connection. We need to go for in delete also, we need to load the driver and connection. And this driver and connection code is quite similar in insert record, delete record, update, display. Quite similar or not, guys? Please answer to my question, guys. Yes, guys, please. క్వైట్ సిమిలర్ కూడా కాదండి. ఇక్కడ డ్రైవర్ కనెక్షన్ రాయాలి, ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ కోడ్ ఉంటుందా లేదా అండి? ఈ కోడ్ Yes, sir. డూప్లికేట్ కావట్లేదా? Yes, Yes, sir. sir. Shall we write a method, public static? Okay, 1 second, guys, 1 second. Sorry, guys. Sorry. Right. Now, public static, it is going to return connection type of value. I will write a method as get connection or get con. Okay, we write some code here. Right. Instead of every time loading and getting the connection, here I will make what I will do, guys, please. Call the method. Just call the method connection con is equals to, ఇది ఒక క్లాస్ లో రాసి పెడతాను. ఈ క్లాస్ నేమ్ ఏమని ఇద్దాం? ఒక కాన్ అని ఇద్దాం. ఏమని ఇద్దామండి? లేకపోతే కనెక్షన్ అని ఆల్రెడీ ఉంది కదా, కనెక్ట్. వాట్ ఈస్ ద మెథడ్, వాట్ ఈస్ ద క్లాస్ వి షల్ గివ్? లేకపోతే అరా కనెక్ట్ అని ఇద్దాం. ఏమని ఇద్దామండి? ఆర్కిల్ కనెక్షన్. ఇక్కడ ఏమని రాద్దాం చెప్పండి అండి. చెప్పండి అమ్మా. Oracle. న్యూ ఆఫ్, సరే ఆరా కనెక్ట్. వాడు స్టాటిక్ మెథడ్ కదా అమ్మా, ఇది స్టాటిక్ మెథడ్ కదా, ఏమని రాయాలి? ఆరా Oracle కనెక్ట్ డాట్ connected dot గెట్ కాన్. get ఓకేనా? connection. Now we'll get the connection or not, guys, please. Everyone, is it clear or not? Clear, sir. Yes, సింప్లిఫై అయిపోతుందా లేదా అండి? Yes, sir. సింప్లిఫై అయిపోతుంది. ప్రతిసారి డ్రైవర్ ఇవన్నీ లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? స్టెప్ బై స్టెప్ చేద్దాం అట్లా. ఎవ్రీవన్, గైస్, షల్ వి ట్రై టు డూ స్టెప్ బై స్టెప్? yes, sir. అట్లీస్ట్ లేకపోతే ఒక 2 ఆపరేషన్స్ చెప్తాను, మిగతా మీరు చేయండి, ఓకేనా? యాడ్ చేయండి, Yes. ఆ కోడ్ కి యాడ్ చేయండి. ఓకే, Okay, sir. లెట్స్ ట్రై టు డూ దిస్ అరాకాన్. ఓకే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్, I'll copy this code. Let me take one file, guys, com.home. ఏమని తీసుకుంటున్నాను చెప్పండి? న్యూ క్లాస్ నేమ్ అరా కనెక్ట్. Okay, finish. Here I'm writing, guys, please try to see here, public static method. Okay, it is going to return what type of value? Connection value. Method name is getCon. Okay, method name is what, guys? GetCon. We'll import all these things, and here also we write what, guys? Throws.
Why you are getting this error? ఏంటి ఎర్రర్ ఏంటమ్మా? యాడ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం రాయాలి చెప్పండి అండి. రిటర్న్ ఏమని రాస్తున్నాను? ఇస్ ఇట్ క్లియర్ దీక్షిత్? I loaded the driver. I got the connection. వచ్చిన కనెక్షన్ ఏం చేస్తున్నాను చెప్పండి అండి. Return, yes, sir. Return. Con is a variable belongs to which type? Connection. So return type is connection. ఏమి రిటర్న్ చేయకపోతే ఇక్కడ ఏం రాస్తామమ్మా? Void. Void. But am I returning now or am I not returning anything? Return. Return Returning con. con. Con belongs to which type? Connection. So I return connection. Clear or not? Yes, sir. Clear everyone? Yes, sir. Dikshit. Yes. Yes, sir. Clear. Now let's go for create another program, guys. Class home, new. క్లాస్ నేమ్ ఏమిస్తున్నా అంటే కర్డ్ ఏమని ఇస్తున్నా అని చెప్పండి అండి. కర్డ్ ఓపీఎస్, కర్డ్ ఆపరేషన్స్. ఓకే, ఎస్ గైస్ ప్లీజ్. Now in this you please try to write one method guys for inserting the record. ఏమని రాస్తున్నాను చెప్పండి అండి. పబ్లిక్ వాయిడ్ Insert. క్రియేట్ రికార్డ్. వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? కర్డ్ అంటే క్రియేట్ అని బాగుంటుంది అని రాసాను అంతే. ఓకేనా? Okay. క్రియేట్ రికార్డ్. ఓకే, అయితే సింపుల్ గా ఎంప్లాయ్ మీద వర్క్ చేస్తున్నాం కదా, క్రియేట్ ఎంప్లాయ్. ఓకేనా అమ్మా? Yes, క్రియేట్ sir. అండ్ డిస్ప్లే నేను చెప్తాను, మీరేం చేయండి అమ్మా? Update and read. అవన్నీ చేయండి. ఓకేనా? డిలీట్, అప్డేట్ అన్ని చేయండి. క్రియేట్ కి ఫస్ట్ Yes. కనెక్షన్ తెచ్చుకోవాలి కదా. కనెక్షన్ తెచ్చుకోవడానికి ఏమని రాయాలి? కనెక్షన్ కాన్. Equals. ఇంకా డ్రైవర్ మేనేజర్ అంత స్టోరీ వద్దు, అదంతా సింప్లిఫై చేసుకున్నాం. ఏం చెప్పండి అండి, మనం సింప్లిఫై చేసుకున్న మెథడ్ ఎక్కడ ఉంది? గెట్ కాన్ అనే మెథడ్ ఎక్కడ ఉంది? అరా కనెక్ట్ లో ఉంది. కాబట్టి ఏమని రాయాలి చెప్పండి అండి ఇక్కడ? అరా connected dot get connection. గెట్ కనెక్షన్. ఓకేనా అమ్మా? Yes. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ రాసేసుకోండి. మళ్ళీ మనం మర్చిపోవద్దు. ఏం రాయాలి చెప్పండి? Cross exception. హ్యాండిల్ చేస్తే అవసరం లేదు కానీ హ్యాండిల్ చేయట్లేదు కదా. ఓకేనా? రైట్, నెక్స్ట్. Yes, sir. కనెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినా చెప్పండి అండి. 2. Now shall we create the query now? Yes, sir. Yes, sir. ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకుంటాను క్లాస్ లో. సార్ ఎందుకు ఇక్కడ క్లాస్ లో క్రియేట్ చేస్తున్నాను సార్? అన్ని మెథడ్స్ కి యూజ్ చేయొచ్చు. ఇది స్కానర్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ రాసాను అనుకోండి, మెయిన్ క్లాస్ లో క్రియేట్ ఎంప్లాయ్ లో వాడుకోవచ్చు, రీడ్ ఎంప్లాయ్ లో వాడుకోవచ్చు, డిలీట్, అప్డేట్ ఎన్నిట్లోనైనా వాడుకోవచ్చు. ఓకేనా అమ్మా? ఎస్ సార్. నౌ యు ఆర్ గ్రోన్ గైస్, యు ఆర్ గ్రోన్ అప్ కిడ్స్. ఇవన్నీ చిన్న అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇవన్నీ మనం చూసాం కదా. ఓకేనా? ఓకే, Yes. రైట్. ఇప్పుడు ఏం చెప్పండి అండి? ఇన్సర్ట్ ఇంటూ what is our table name guys? Employee VALUS values. Since I'm using prepared statement, what I need to write guys? Question mark, comma, unknown comma, values. question mark, comma, question mark, unknown values. Then prepared statement PST equals to PST is equals to con dot prepare statement of Q. Then guys, then okay, please give a message sys out of enter. ఏమని రాయాలండి? ఎంటర్ రూల్ నెంబర్, కామా, సారీ Name, నాట్ రూల్ నెంబర్ గైస్, ఎంప్లాయీ నెంబర్. కొంచెం చెప్పండి అమ్మా, నేను స్టూడెంట్ లోనే ఉండిపోయినాక. ఎంప్లాయీ నెంబర్, నేమ్, కామా, salary టు ఇన్సర్ట్. ఓకే, ఆర్ టు క్రియేట్ ఎ రికార్డ్. మీరు ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది అంటే టు క్రియేట్. ఓకే, రైట్. వాట్ ఐ నీడ్ టు డూ హియర్ గైస్? ఎంప్లాయీ నెంబర్ is assigned with what I need to write? SC dot next int. Next int. Okay, first value we got. How can we There has next int type in. right, next ఏంటమ్మా? ఇది వచ్చేసిందా? ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ name is assigned with SC dot next. Okay, then
float Float salary salary is equals SC dot next next float. float. Now please set the values, guys. BST dot set int of 1 comma. First question mark Employee value number. ekkadundamma? Employee number. Employee number. Second question mark value name. Name. Third question mark value Salary. salary. So please write here as employee number. We'll finish in 2 minutes, guys. Please give me time. PST dot set string of 2 comma. Akhil Commas follow name. అవుతున్నారా అఖిల్? ఎస్ సార్. ఈ కొత్తది ఏం లేదండి, ఇదివరకు చేసినే అన్ని కలిపి రాస్తున్నాం. ఓకేనా? రైట్. సెట్ ఫ్లోట్ ఆఫ్ 3 కామా Salary. salary. రైట్. నో వి గాట్ లాస్ట్ బిట్ నాట్ లిస్ట్ ఇంటీజర్ n ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి అండి. PST డాట్ Execute update. execute update. Right. Then please sys out of N plus records plus requested. records inserted. Okay, if you want to give somewhat different, it looks somewhat different, guys. Okay, then if you want to close the connections, close it. Otherwise, no problem, guys. Closing కూడా ఒక మెథడ్ రాసుకొని కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ కనెక్షన్ కి ఎట్లా రాసామో క్లోజింగ్ కూడా ఒక మెథడ్ రాసుకొని st డాట్ క్లోజ్ కాన్ డాట్ క్లోజ్ అని రాయొచ్చు. బట్ నో ప్రాబ్లం, గైస్. రైట్, సేవ్ దిస్. క్లియర్ ఆర్ నాట్, గైస్? రైట్, ఇప్పుడు రీడ్ కూడా చేద్దామా? రీడ్ కూడా చేద్దామా? చెప్పండి అమ్మా. Yes, sir. చెప్పండి, ఎలా Will రాయాలి make. చెప్పండి. షల్ ఐ కాపీ? Yes, sir. Just only thing why I am getting error? Because I am not writing throws. Throws exception. ఎంత ఎర్రర్స్ వస్తే అంత మంచిదండి. అవి మనకు అంత నాలెడ్జ్ ఇస్తా అండి అన్నట్టు. ఇక్కడ ఇన్సర్ట్ క్వెరీ బాల్ ఏం రాయాలి దీక్షిత్? Select. Select star from employee. ఓకే, ఇది కూడా ఓకే. ఓకే, ఇప్పుడు సెట్ ఇలా క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు కాబట్టి ఏమి సెట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడమే కదా. చెప్పండి అండి. రిజల్ట్ సెట్ RST is equal to PST dot execute. Execute query. సార్ ఎందుకు సెట్ చేయట్లేదు? మీరే ఆన్సర్ చెప్పండి. మీ దగ్గరనే ఆన్సర్ ఉంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్ మార్క్స్, రైట్? Yes, Is it sir. having any question marks, guys? No, sir. Now please go for while. Okay. Which table, guys? Which table? Employee level. Just decoration, guys. That's it. Okay. Then while, what I need to write? While మర్చిపోయారా? Get 1 by 1 record. Sys out of RST dot get int of employee number first column plus. Shall I write slash t, guys? yes, sir. Yes, sir. Okay, plus RST dot get string of second column Plus slash t it will take some spaces plus RST dot RST dot get float of 3. RST dot get float of 3. Done or not? Yes, sir. At last. Okay, if you want to write the closing, write it. Otherwise, leave it, guys. No problem. Temporarily, no problem. Now, how many methods are written, guys? Please. Create employee, 1 method. Read employee, 2 methods, right? మాట్లాడండి Yes, అమ్మా. sir. Throws exception now. So what I'm trying to do, sir, please. Here, please write integer choice. So why are you taking choice, sir? Okay. Do. Okay. Sys out of. Okay. Enter your ఏం చెప్పండి అమ్మా.
choice. చాయిస్. ఓకే, ఓకే, ఎంటర్ యువర్ చాయిస్. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా స్విచ్ ఏం చెప్పండి అండి. ఇదంతా చిన్న బేసిక్ ప్రోగ్రామ్స్ అండి. Switch off choice. స్విచ్ ఆఫ్ చాయిస్. ఓకే, Case 1. స్విచ్ రైట్. కేస్ వన్ ఇస్తే ఎవరు కావాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మర్చిపోయాను Insert. నేను. ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేయాలండి? కర్డ్ ఓపీఎస్. మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? కర్డ్ ఓపీఎస్ కదా. Code OPS. Yes, sir. కర్డ్ ఓపీఎస్ సమ్ సి లేకపోతే ఓపీఎస్ ఏమని ఇచ్చానండి? ఓపీఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఏం చెప్పండి అండి. ఇప్పుడు మీరే చెప్పండి. కేస్ వన్ ఏమని రాయాలి? కేస్ వన్ ఓపీఎస్ డాట్ క్రియేట్ ఎంప్లాయ్. తర్వాత ఏం కావాలమ్మా? Break. బ్రేక్. Case సెమికోలన్. 2. ఇప్పుడు డిస్ప్లే ఒకటి ఉంది కాబట్టి డిస్ప్లే రాస్తున్నాను. ఓపీఎస్ డాట్ Read. రీడ్ ఎంప్లాయ్ బ్రేక్. Sir, రెండు ఓకేనా? create చేయవచ్చు. ఓకే, Yes, sir. రైట్. దెన్ రీడ్. దిస్ ఈస్ ద స్విచ్ బ్లాక్ గైస్. దిస్ ఈస్ ద డూ వైల్. మరి ఒక మెథడ్ రాయాలా లేదా అండి? ఇది మళ్ళీ పెద్ద 7. సమస్య. Semicolon. వెయిట్ రాద్దాం అండి, రాద్దాం. ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు తల్లి. సిస్ అవుట్ ఆఫ్ జస్ట్ 2 minutes లో అయిపోతుంది. రైట్. డూ యూ వాంట్ టు కంటిన్యూ? యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ ఆర్ నో. ఓకే, ఒక వేరియబుల్ తీసుకుంటాను పైన. స్ట్రింగ్ ఒపీనియన్ ఏం తీసుకున్నాను చెప్పండి. Opinion. ఒపీనియన్ అన్నామా? ఇంకా కొంచెం ఒపీనియన్ ఈజీ వర్డ్ చెప్పండి. చెప్పండి. ఒపీనియన్. సరే, ఓపీ అని రాసాను లేండి. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఓపీ ఈజ్ అసైన్ విత్ ఎస్సీ డాట్ ఏం చెప్పండి అండి. నెక్స్ట్ ఎస్సీ ఎందుకు రావట్లేదు? ఎస్సీ వై ఆమ్ నాట్ గెటింగ్ Main ఎస్సీ. method లేదు, sir. అవును, పైన క్లాస్ లో డిక్లేర్ చేశాను కదా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దిస్ ఎస్సీ. Click చేయండి, sir. అది స్టాటిక్ గా ఉండాలా? సరే, అది స్టాటిక్ గా ఉండాలంట. పర్లేదు, స్టాటిక్ డిక్లేర్ చేయమంటుంది ఎందుకంటే ఇది స్టాటిక్ మెథడ్ కదా. సరే, ఓకే, రైట్. ఇక్కడ ఏమని రాస్తున్నాను చెప్పండి అండి. వైల్ ఓపీ డాట్ ఈక్వల్స్, ఒకవేళ యూజర్ ఈక్వల్స్, ఓకే, ఓపీ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ఉంటుందండి. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్. సరే, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఏంటి సార్? చెప్తాను, కంగారు పడకండి. ఈ ఓపీలో ఎస్ అనేది స్మాల్ లెటర్స్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న రెండు కరెక్టే అండి. బికాస్ కొంతమంది ఎస్ అనేది స్మాల్ లెటర్స్ లో ఇస్తారు, క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తారు. ఓకేనా? క్లియర్ ఆర్ నాట్ గైస్? ఇక్కడ చాయిస్ రీడ్ చేయలేదు. చాయిస్ ఇస్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ గైస్. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఈ చాయిస్ ఏంటి సార్? 1 ఇస్తే క్రియేట్ కావాలి, 2 ఇస్తే రీడ్ కావాలి. మరి ఎస్ఆర్ నో ఏంటి సార్? ఇంకా ఈ లూప్ కంటిన్యూ చేయాలా వద్దా? సార్, ఒకవేళ చాయిస్ 3 ఉంటే ఎలా సార్? సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 1 ప్రోగ్రామే మొత్తం ఆగిపోవాలండి. ఓకేనా? చాయిస్ 3 ఇస్తే ఏం కావాలి చెప్పండి అండి. బాగా నేను మళ్ళీ సింపుల్ చెప్తాను చూడండి. 1 ఇస్తేనేమో క్రియేట్ ఎంప్లాయ్ కావాలి, 2 ఇస్తేనేమో రీడ్ ఎంప్లాయ్, ఒకవేళ 3 ఇస్తే కంప్లీట్ ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోవాలి. మీకు సిస్టమ్ డాట్ ఎగ్జిట్ గురించి చెప్పాను. ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్మినేట్ ద ఎంటైర్
program. Clear? Break is used to terminate the switch block. Okay? Right. This is all about. You please do this, guys. It works. Run as Java application. Enter your choice. చెప్పండి అమ్మా ఏం చాయిస్ ఇద్దాం 1. 2 ఇచ్చాను వచ్చినా రాలేదా రికార్డ్స్ చూడండి అమ్మా వచ్చి ఏమడుగుతుంది You want to continue? Yes, sir. ఎస్ అని ఇస్తే కంటిన్యూ అవుతుంది ఎస్ అని అయిన వెంటనే మళ్ళీ అడుగుతుంది ఎంటర్ యువర్ చాయిస్ ఏ చాయిస్ ఇస్తారు 1 or 2 Two. 1 ఇచ్చాను ఓకే రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం ఓకేనా ఎంప్లాయీ నెంబర్ చెప్పండి అండి ఏమి ఇద్దాం ఎంప్లాయీ నెంబర్ సమ్ 103 ఓకే హరీష్ ఓకే సాలరీ సమ్ 30,000 1 రికార్డ్ ఇన్సర్టెడ్ 1 రికార్డ్ ఇన్సర్టెడ్ అయిన తర్వాత మళ్ళీ ఏం అడుగుతుంది చెప్పండి అండి Do you want to continue? చెప్పండి ఎస్ ఇద్దామా నో ఇద్దామా మరి రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి 2 ఇవ్వండి సారీ Sir, 2 yes, కాదు it's ఎస్ సారీ సార్ డూ యూ వాంట్ కంటిన్యూ అన్నప్పుడు ఏమని ఇవ్వాలమ్మా yes. కాన్సెప్ట్ అర్థమైందా మీకు Yes, sir. Yes. అక్కడ ఎస్ఆర్ నో అని ఇవ్వాలి నేను మర్చిపోయి 2 ఇచ్చాను చాయిస్ అనుకోని రైట్ చూడండి వచ్చినా రాలేదా 103 Yes, sir. ఇప్పుడు మీ డేటాబేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు రికార్డ్స్ ఇన్సర్ట్ అయినా లేదా చెక్ చేయాలంటే ఇక్కడే చూసుకోవచ్చు ఓకేనా Yes, sir. సార్ మళ్ళీ నేను ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి సార్ కెన్ ఐ సార్ ఎస్ యూ కెన్ గైస్ యూ కెన్ ఓకే Sir, అరే yes, sir. what why I'm doing this any right enter your choice 1 okay employee number 104 okay some Kirtana salary is some 40,000 okay one record inserted do you want to continue yes or no చెప్పండి అండి ఏమని ఇవ్వాలి No. ఎస్ No. ఎస్ అని ఇద్దాం చాయిస్ 3 ట్రూ 2 ఫర్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద రికార్డ్స్ ఆర్ నాట్ Yes, sir. Yes, sir. I don't want to continue what I should give to you No. guys no No. ఇక్కడ ఒక చిన్నది మనం నో అని ఇవ్వకూడదు ఎస్ అనే ఇచ్చి చాయిస్ 3 ఇవ్వాలి Choice ఎస్ అనే దగ్గర ఇచ్చి 3 పెట్టాలి. ఎస్ అనే ఇవ్వాలి చాయిస్ దగ్గర 3 ఇవ్వాలండి ఓకే ఒకసారి చూడండి ఇప్పుడు మళ్ళీ రన్ చేశాక చాయిస్ ఎంత చాయిస్ ఈస్ 2 we are getting the records do you want to continue yes okay what the choice I'm giving as now 3 for 3 exit అయిపోయింది చూడండి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేశారా Yes. 3 ఇచ్చిన ఇక్కడ మళ్ళీ రావట్లేదు చాయిస్ అడగట్లేదు ఓకే మీరు 3 ఇచ్చినా ఎగ్జిట్ అయిపోతుంది ఇక్కడ నో అని ఇచ్చినా Exit. ఎగ్జిట్ అయిపోతుంది యూ కెన్ గివ్ ఎనీథింగ్ గైస్ యూ కెన్ గివ్ ఎదర్ నో ఆర్ 3 ఓకే Yes, sir. ఎంటర్ యువర్ చాయిస్ 2 ఇచ్చాను డూ యూ వాంట్ టు కంటిన్యూ అన్నప్పుడే నో అన్నాను ఇక్కడ ఆగిపోతుంది చూడండి ఇంకా మళ్ళీ మీకు ఎంటర్ యువర్ చాయిస్ అని అడగదు అయిపోయిందా లేదా అండి ప్రోగ్రామ్ Yes, sir. Yes, sir. దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ గైస్ ఇది చూడడానికి లెంతీ ఉందండి బట్ నథింగ్ మ్యాటర్ గైస్ వెరీ సింపుల్ మ్యాటర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే you have any doubts let me know guys please